మీరిక్కడ ఒక మొక్క చుట్టూ సన్నగా పసుపు రంగులో ఉన్న దారం లాంటి తీగను గట్టిగా చుట్టుకుని ఉండడం చూసి ఉంటారు. ఎవరో నిర్లక్ష్యంగా మొక్క కాండం చుట్టూ దారం కట్టినట్లుగా కనిపిస్తుంది కదా! మొదటి చూపులో అదసలు మొక్కలా కూడా కనిపించదు. కిరణజన్య సంయోగక్రియ చేయడానికి సరైన ఆకులు లేవు. తనంతట తాను నిలబడే కాండం కూడా లేదు. అయినప్పటికీ అది కాలక్రమేణా పెరుగుతూనే ఉంటుంది. అది ఒక ముఖ్యమైన ప్రశ్న గురించి ఆలోచింపచేస్తుంది. ఏదైనా జీవి తనకు తానే ఆహారం తయారు చేసుకోకుండా అదెలా పెరుగుతుంది? చాలా మొక్కల్లో ఆహారం తయారయ్యే ప్రక్రియ ఆకులలో ప్రారంభమవుతుంది. ఆకులు సూర్యకాంతిని గ్రహిస్తాయి. కార్బన్ డయాక్సైడ్ మరియు నీటిని ఉపయోగించి కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేస్తాయి. కానీ ఈ మొక్కకు పనిచేసే ఆకులు లేవు. దీని శరీరం సన్నగా, బలహీనంగా ఉండి ఆహారాన్ని తయారు చేసుకోవడానికి అనుకూలంగా ఉండదు. ఇది ఆహారాన్ని ఎలా తయారు చేస్తుంది అని అడగడం కంటే, ఇది ఆహారాన్ని ఎలా పొందుతుంది అని అడగాలి. ఈ ఆలోచనలో మార్పే అసలు ముఖ్యమైన విషయం. దాని పోషణను అర్థం చేసుకోవడానికి ఈ మొక్కను డాడర్ మొక్క అని పిలుస్తారు. శాస్త్రీయంగా ఇది కస్క్యూటా అనే జాతికి చెందినది. ఇది కన్వాల్వలేసి కుటుంబానికి చెందుతుంది. సాధారణంగా అధ్యయనం చేసే ఒక జాతి కస్క్యూటా రిఫ్లెక్సా. ఈ మొక్క మొదట మొలకెత్తినప్పుడు ఇతర మొక్కల మాదిరిగానే నేలలో స్థిరపడదు. దీని చిన్న కాండం వలయాకారంగా మెలికలు తిరుగుతూ పెరుగుతోంది. ఈ కదలిక వల్ల సమీపంలోని మరో మొక్కను తాకే అవకాశం పెరుగుతుంది. దీనివల్ల ఇది ఆధారం మరియు పోషకాలను పొందే మార్గం కోసం వెతుకుతోంది. అదే సమయంలో సరైన మొక్కను తాకిన వెంటనే దాని ప్రవర్తన మారుతోంది. దాని కాండం ఆతిథ్య మొక్కను గట్టిగా చుట్టుకోవడం ప్రారంభిస్తుంది. ఇది సమతుల్యత కోసం కాదు, జీవించి ఉండడానికి. ఆతిథ్య మొక్కను అంటుకున్న తర్వాత ఆ మొక్క ప్రత్యేకమైన వేరులాంటి నిర్మాణాలను అభివృద్ధి చేస్తుంది. అవి ఆతిథ్య మొక్క లోపలికి చొచ్చుకుపోతాయి. ఈ నిర్మాణాలు బయట ఉపరితలంపై మాత్రమే ఉండవు. అవి ఆతిథ్య మొక్కలోని రవాణా వ్యవస్థలను చేరుకునేంత లోతుగా లోపలికి వెళ్తాయి. ఆతిథ్య మొక్క శరీరానికి అనుసంధానమై ఈ సంబంధాల ద్వారా దారువులో పైకి ప్రవేశించే నీటిని ఇది పొందుతుంది. ఆతిథ్య మొక్కలోని దారువ ద్వారా నీటిని, అలాగే ఆతిథ్య మొక్క అప్పటికే తయారు చేసి పోషక కణజాలం ద్వారా రవాణా చేస్తున్న ఆహారాన్ని కూడా ఇది పొందుతుంది. లోపలికి చొచ్చుకుపోయే ఈ ప్రత్యేక నిర్మాణాలను హస్టోరియా అని పిలుస్తారు. ఈ మొత్తం ఆహారాన్ని పొందే విధానాన్ని పరాన్నజీవి పోషణ, పారాసైటిక్ న్యూట్రిషన్ అని పిలుస్తారు. ఇప్పుడు ఈ పరాన్నజీవి పోషణ విధానం కస్క్యూటాకు ఎందుకు అనుకూలంగా ఉంటుంది? కస్క్యూటా ఆకులను తయారు చేయడానికి మరియు ఆహారాన్ని నిల్వ చేయడానికి శక్తిని ఖర్చు చేయదు. కిరణజన్య సంయోగక్రియకు సహాయపడే ఆకుపచ్చ వర్ణద్రవ్యం క్లోరోఫిల్ దానికి బదులుగా ఆతిథ్య మొక్కను చేరుకోవడానికి మరియు దానికి అనుసంధానం కావడానికి తన శక్తిని ఉపయోగిస్తుంది. దాని చుట్టూ మెలికలు తిరుగుతూ పెరిగే కాండం ఆతిథ్య మొక్కతో దగ్గరి సంబంధంలో ఉండడానికి సహాయపడుతుంది. హస్టోరియాలు పోషకాలను పొందే మార్గంగా పనిచేస్తాయి. ఈ విధానం వల్ల దీనికి కిరణజన్య సంయోగక్రియ చేయాల్సిన అవసరం ఉండదు. ఇది పోషణ కోసం పూర్తిగా ఆతిథ్య మొక్కపై లేదా హోస్ట్ ప్లాంట్పై ఆధారపడుతుంది. ఆతిథ్య మొక్క కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేస్తూనే ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ ఆహారంలో కొంత భాగం నేరుగా పరాన్నజీవి అయిన కస్క్యూటా వైపు మళ్లించబడుతుంది. దాని పోషకాలు మరియు నీరు కూడా తీసుకోబడతాయి. కాలక్రమేణా ఆతిథ్య మొక్క బలహీనంగా మారవచ్చు. దాని ఆకులు చిన్నవిగా మారవచ్చు. దాని పెరుగుదల మందగించవచ్చు. కాబట్టి పరాన్నజీవి పోషణ అనేది తటస్థమైనది కాదు. ఇది ఒక జీవికి, అంటే పరాన్నజీవికి ప్రయోజనం కలిగిస్తుంది. అదే సమయంలో మరొక జీవికి, అంటే ఆతిథ్య మొక్కకు హాని కలిగిస్తుంది. దీని ద్వారా ప్రకృతిలో పోషణ విధానం జీవుల మనుగడ వ్యూహాలతో ఎంత దగ్గరగా సంబంధం కలిగి ఉందో తెలుస్తుంది. ఇప్పుడు దీనంతటినీ సంగ్రహంగా చూద్దాం. ఇది కస్క్యూటా అనే జాతికి చెందినది. కన్వాల్వులేసి అనే కుటుంబానికి చెందుతుంది. సాధారణంగా కనిపించే ఒక జాతి కస్క్యూటా రిఫ్లెక్సా. దీనికి
సన్నగా దారం లాంటి ఆకుపచ్చ రంగు లేని కాండం మరియు పొలుసుల్లాంటి ఆకులు ఉంటాయి. ఇది కిరణజన్య సంయోగ క్రియ ద్వారా తన ఆహారాన్ని సరిగ్గా తయారు చేసుకోలేదు. ఇది ఒక ఆతిథ్య మొక్కకు అంటుకొని హస్టోరియా అని పిలువబడే వేరులాంటి ప్రత్యేక నిర్మాణాలను ఏర్పరుస్తుంది. నీటిని దారువు నుండి, పోషకాలను ఆతిథ్య మొక్కలోని పోషక కణజాలం నుండి పొందుతుంది. ఈ విధానాన్ని పరాన్నజీవి పోషణ అని పిలుస్తారు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్నదేమిటంటే అన్ని మొక్కల్లో పోషణ ఒకే విధంగా జరగదు. కొన్ని మొక్కలు తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయి. కొన్ని మొక్కలు ఇతర మొక్కల నుండి ఆహారాన్ని పొందుతాయి. మరికొన్ని మొక్కలు దానిని నేరుగా గ్రహిస్తాయి.